హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? పాలముంజలు. చూడ్డానికి పూర్ణాలు లాగానే ఉంటాయి. కోర్స్ పూర్ణాలే అనుకోండి, స్టఫింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది పాలతో చేసుకోవచ్చు, అలాగే కూడా చేసుకోవచ్చు. నేను పాలు వేయట్లేదు. చూసారా, భలే ఉన్నాయి కదా. వావ్, లోపల చూద్దామా? సర్ప్రైజ్, అదిరిపోయాయా? మరి పాలముంజలు ఎలా తయారు చేసుకోవాలి, వెళ్ళిపోదామా? నా చేతిలో ఏంటో చూసారా? ఐఫోన్ కావాలా? ఇది మీకోసమే తెచ్చాను. జోక్ చేయట్లా, నిజంగానే ఇది లేటెస్ట్ ఐఫోన్ 11. ఎందుకో తెలుసా? మన లైఫ్ ఫుడ్ తెలుగు ఛానల్ 150,000 సబ్స్క్రైబర్స్ వచ్చింది. సో ఈ హ్యాపీ మూమెంట్ నేను మీ అందరితో ఈ దివాళీకి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. మరైతే దీనికి మీరు ఏం చేయాలి నేను చెప్తాను. సో ఈ ఫోన్ నేను అమెజాన్ సేల్లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఐఫోన్ 11 అడ్వాన్స్డ్ వర్షన్, వైట్ కలర్, చాలా రిచ్ లుక్ ఉంటుంది. 64 GB. దీన్ని నేను 50,000కి తీసుకున్నా. ఇప్పుడు సేల్లో యాక్చువల్లీ 50,000కి వస్తుంది. ఎంఆర్పి అయితే మీకు 68,000 ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు అది కూడా. సో నా సబ్స్క్రైబర్స్కి ఇది గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఒక చిన్న గేమ్, ఎందుకంటే లైవ్ ఫుడ్ సబ్స్క్రైబర్ అయితే చాలు. ఇప్పుడు దివాళీ ఎప్పుడు 14th ఉంది కదా. సో 13th నేను మీ ముందుకొచ్చి లైవ్ డ్రా తీస్తాను. మేము పెట్టిన లైవ్ ఫుడ్ తెలుగు ఛానల్లో మీరు లైక్ చేసి కామెంట్ చేయడంతో పాటు మొత్తం ఛానల్లో మీకు నచ్చిన ఫేవరెట్ వీడియోని వాట్సాప్ గ్రూప్లో కానీ ఫేస్బుక్ వాల్లో కానీ పెట్టి ఆ తర్వాత వాటిని స్క్రీన్ షాట్ని షేర్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో దివాళీ ముందు రోజు అంటే 13th అందరి ముందు లైవ్లో డ్రా తీయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నేను ఖచ్చితంగా విన్నర్ అనౌన్స్ చేసిన తర్వాత చెక్ చేస్తాను, మీరు కమెంట్ చేస్తున్నారా, షేర్ చేశారా లేదా, సబ్స్క్రైబర్గా ఉన్నారా లేదా అని. కాబట్టి ఈ చిన్న కండిషన్స్ని మీరు ఫాలో అయితే ఈ పెద్ద మొబైల్ మీ సొంతం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా చాలా గిఫ్ట్ ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి మీకోసం. మీ సపోర్ట్ ఇలాగే ఉంటే చాలు. ఓకే, లవ్ యూ ఆల్. పొట్టు తీసినటువంటి మినపప్పు 1 కప్పు, రైస్ 1.5 కప్పు నానబెట్టుకోవాలి. దాదాపు 12 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. సో 12 గంటల తర్వాత నానిన పప్పు ఇలా ఉంటుంది, ఓకేనా? బియ్యం ఇవి 2 కూడా బాగా వాష్ చేసుకొని మనం రుబ్బుకోవాలి. ఇది 1 కప్పు, అలాగే ఇది 1 పిడికెడు అలా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మీరు గ్రైండర్లో పేస్ట్ చేసుకుంటే మీకు బాగా మెత్తగా వస్తుంది. మిక్సీలో వేస్తే పలుకులు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసుకొని 3 టేబుల్ స్పూన్లు మైదా వేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూను వేసేసుకొని అన్నీ కలిసేలాగా మనం ఈ పిండిని కలిపేసుకుంటున్నాం. కలిసిపోయింది కదా. సో ఇలా థిక్గా ఉండాలి. పిండి కరెక్ట్గా ఉందా లేదా అని తెలియాలంటే వాటర్ టెస్ట్. ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో పిండి 1 రవ్వ వేస్తే అది నీళ్ళలాగా కలిసిపోకూడదు. ఇలా తీస్తే చేతికి రావాలి, గట్టిగా ఉండాలి. ఓకే, ఇప్పుడు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి 1 చిన్న కప్ తీసుకొని అది మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగో పౌడర్, పచ్చి కొబ్బరి తురుములాగా మెత్తగా పొడి వచ్చేస్తుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకోండి. చూసారు కదా, కొబ్బరి పొడి బాగా స్మూత్గా బాగా వచ్చేసింది. స్టఫింగ్ కోసమే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు ప్యాన్లో వేసుకొని 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి ఉడకపెట్టాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసి బాగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఇలా గరిటెతో మెదుపుకోవాలి. నీళ్లు కొద్దిగా ఆవిరయ్యాక 1 కప్పు బెల్లం, అలాగే కాస్త ఫ్లేవర్ కోసము యాలకుల పొడి వేసాము. అలాగే తురిమిన కొబ్బరి పొడి కొద్దిగా, అంటే ఆ క్వాంటిటీకి తగినంత వేసి మనం కలుపుకోవాలి. అంటే చిన్న కప్పు వేసుకున్నాను. సో మనకి స్టఫింగ్ అనేది ఇదే రెడీ అయిపోయింది.
చాలా చాలా మెత్తగా పప్పులు అంతా బాగా క్రష్ అయ్యేలాగా ముద్దగా మనం కలుపుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగి చిక్కగా పట్టేయాలి. చూసారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా తయారవ్వాలి. అయిపోయిందా? చేతికి నెయ్యి రాసేసుకొని చల్లారాక గోరువెచ్చగా ఉండగా మనకు స్టఫింగ్కి తగినంత బాల్స్ని రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, రెడీ అయిపోయిందా? చిన్ని చిన్ని బాల్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి. సో నేను పాలు నాకు దొరకలేదు కాబట్టి వేయలేదు. మీకు పాలు అవైలబిలిటీలో ఉంటే పాలు వేసుకోవచ్చు. అంటే వేడి పాలు పోసి మనం కలుపుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఆ పూర్ణాలని పిండిలో వేసి ఇలా రొటేట్ చేయాలి. మన వేళ్లతో ఇలా వేసి మళ్ళీ వేళ్లతో బాల్ తీసి చెయ్యి ఇలా రొటేట్ చేసి మళ్ళీ వేసి ఇలా ఒక 3 సార్లు కోటింగ్ ఇచ్చారంటే పూర్ణం లోపల వెళ్ళి కూర్చుంటుంది. అలాగే పైన చుట్టూతా పిండి వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి. పూర్ణం ఫస్ట్ టైం వేసేటప్పుడు ఒకవేళ ఇబ్బంది అయినా 2-3 సారి అలవాటైపోతుంది. డోంట్ వరీ. సో పూర్ణాలు వేసుకున్న తర్వాత మీరు తిప్పాలన్నమాట. 2 వైపులా తిప్పాలి. మనం గారెలు ఏ విధంగా అయితే తిప్పుకుంటామో ఇవి కూడా అన్ని వైపులా రొటేట్ చేయాలి. అట్లా రొటేట్ చేయడం ఏమిటంటే ఈవెన్గా మొత్తం కాలుతాయి. పిండి ఏ ఒక్క పక్క అయినా కాలకుండా ఉందనుకోండి, పచ్చిగా అలాగే ఉండిపోతుంది కదా. సో అలాగే రౌండ్గా ఉన్నాయి కాబట్టి మనం మూవ్ చేయాలి. జాగ్రత్త, నూనె ఉంది. సో టేక్ కేర్ చేసేటప్పుడు. చూసారా, అయిపోయింది. అలా మొత్తం మంచిగా రంగు వచ్చిన వాటిని మనం తీసేసుకోవచ్చు. సో అలా రోల్ అవుతూ ఉంటే మనకు అన్ని వైపులా కాలుతాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లేదంటే ఒక పక్క ఎక్కువ హీట్ అయి మాడిపోతే ఇంకొక పక్క అలాగే ఉండిపోతుంది. తయారైపోయింది పాలముంజలు. వావ్, టేస్టీ టేస్టీ యమీ యమీ పాలముంజలు. పిల్లలకి మంచి ఎలర్జీ. సో ఇందులో మనము పెసరపప్పు వేసాము, మంచి చలవ, బెల్లం వేసాము, మంచి ఐరన్ కదా. సో మంచి స్నాక్ ఐటెం, పిండి వంట, టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. వద్దనుకుంటా తినేస్తారు చాలా మటుకు. మరి మీరు కూడా టేస్ట్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. See you on next video.